గురువుగారు హైదరాబాద్ లాంటి సిటీల్లో కొత్తగా పెళ్ళైన దంపతులు వచ్చి రూమ్ తీసుకుంటారు. వాళ్ళకి వాస్తు గురించి తెలియదు. ఎస్. ఎలాంటి రూమ్ తీసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందనేది. ఓకే అండి. బెస్ట్. అంటే ఇప్పుడు మీరేమంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అంటారు. జనరల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ గొడవలు ఇంట్లో కావడానికి కారణం 2 అండి. ఒకటి ఆగ్నేయం ఆడవారి స్థానము, నైరుతి మగవారి స్థానం. ఓకే. ఈ ఆగ్నేయం ఆ ఇంట్లో డ్యామేజ్ అయి ఉందనుకోండి, ఆ లేడీ ఇంట్లో ప్రశాంతంగా ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఓకే. డిస్టర్బెన్స్ ఉంటుంది లేడీ. ఓకే. నైరుతి డ్యామేజ్ అయిందనుకోండి, ఆ ఇంట్లో ఉన్న భర్త ఆయన పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ప్రశాంతత ఉండదు, ఆయనే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు, డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఓకే. సో దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే అందుకని ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆగ్నేయం ఎలా ఉందో చూసుకోవాలి. కొన్ని చోట్ల ఆగ్నేయం కట్ అయిపోయి ఉంటుంది, ఆగ్నేయం ప్లేస్లో కట్ అయిపోయి లిఫ్ట్ ఇస్తాడు. ఓకే. ఆగ్నేయం కట్ అయిపోయి లిఫ్ట్ వచ్చింది ఆగ్నేయంలో అని అంటే అది హెవీ డ్యామేజ్. మరికొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్లలో నైరుతిలో లిఫ్ట్ ఇస్తాడు. ఓకే. నైరుతిలో లిఫ్ట్ వచ్చింది అని అంటే ఆ భర్తకు ప్రాబ్లం, ఆగ్నేయంలో లిఫ్ట్ వచ్చిందంటే ఆ గృహిణికి ప్రాబ్లం. ఓకే. 2 డ్యామేజ్ అని అంటే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. సో మీరు ఒక క్వశ్చన్ వేశారు నాకు, సో వాళ్ళకి వాస్తు ఏమీ తెలియదు అంటే బేసిక్ చెప్పాను నేను. సో ఇట్లా ఆగ్నేయం నైరుతి డ్యామేజే ఉండకూడదండి. సో లేదు సార్ ఇవన్నీ మనకి ఏం తెలియదు, వాళ్ళు ఇంట్లోకి వచ్చారు, ఒక రెమెడీ చెప్పండి అని అంటే, సో హిందువులు అయ్యారనుకోండి ఏం చెప్పొచ్చు అంటే దీపం పెట్టడం. దీపం పెట్టే సాంప్రదాయము వాస్తుని బ్యాలెన్స్ చేస్తుందండి, ఇంట్లో ఉన్న గొడవల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను మీరు కిచెన్లో ఉన్నారా, వంటగదిలో ఉంటే వంట చేయండి, బర్నింగ్ అంటే మంట మండుతూ ఉంటే వాస్తు దోషాలు పోతూ ఉంటాయండి ఇంట్లో నుంచి. ఇంట్లో దీపం పెట్టామనుకోండి వాస్తు దోషాలు పోతూ ఉంటాయి. తెలియకుండానే పూజా విధానాన్ని మన వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇంట్లో దీపం కంటిన్యూగా వెలుగుతూ ఉందనుకోండి, వాస్తు దోషాలను తొలగించే శక్తి దీపానికి ఉంది. కొబ్బరికాయ కొట్టడం వల్ల ఆ కొబ్బరి నీళ్ళు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి, అగరబత్తి వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేస్తాయి. సో ఇది సింపుల్, ఆగ్నేయ నైరుతి చూసుకోవడం. ఇవి ఏమీ తెలియదు అని అంటే దీపం పెట్టడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటికి వస్తుంది.